హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రైతులందరికీ రుణమాఫీ అని 2 లక్షల వరకు రుణమాఫీ అని ఆ, ప్రకటించడం తెలిసిందే. అందులో భాగంగా మనకు 2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ రెండు దఫాలుగా పూర్తి పూర్తి చేయడం జరిగిందని వాళ్ళు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. కానీ చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. హ్మ్. అందులో భాగంగా మాకు గూడా రూ. 65,000 రుణమాఫీ కాలేదు. మాకు అన్ని అర్హతలున్నాయి. మాకు 65,000 లక్షలోపు ఉన్న మొదటి విడతలోనే మాకు రుణమాఫీ కావాల్సి ఉండే. కానీ రుణమాఫీ అనేది జరగలేదు. ఎందుకని పలుమార్లు బ్యాంకులని సంప్రదించినా, బ్యాంక్ అధికారులను సంప్రదించినా, ఏఈఓ అధికారులను సంప్రదించినా ఆహ్, ఆఖరికి మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్‌లో గూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని ప్రకారం బ్యాంక్ అధికారులు మాకు చెప్తున్న విషయం ఏందంటే, ఆహ్, ఆహ్, మేము ఇప్పుడు మేము ఒకసారి నేను స్టేట్‌మెంట్ అనేది మీకు చూపిస్తాను. ఆహ్, మేమిక్కడ 2018 ఆహ్, వ ఆహ్, 2018 12వ తారీఖు 4 నెలల్లో మేము లోన్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనకు బ్యాంక్ అవసరం అవసరం కొరకు మనం 23,500 లోన్ అనేది కెనరా బ్యాంక్‌లో తీసుకోవడం జరిగింది. తర్వాత కంటిన్యూయస్‌గా మేము రెన్యూ మళ్ళీ 2019లో మళ్ళొకసారి మిత్తి కట్టి రెన్యువల్ చేయడం జరిగింది. తర్వాత మాకు ఆహ్, 2020 18 నెల 18 తారీఖు 5 నెలల మనకు క్రాప్ లోన్ అనేది క్రాప్ లోన్ అనేది రుణమాఫీ కావడం జరిగింది. ఇది కేసీఆర్ హయాంలో మొదటి దఫా రుణమాఫీ అండి ఇది. 25,000 లోపున్న వారికి జరిగినప్పుడు మాకు రుణమాఫీ అనేది జరిగింది. దాని తర్వాత మేము పూర్తిగా మిత్తి చెల్లించి, మళ్ళీ ఇదే లోన్ అకౌంట్ మీద ఈ 23,500 రూపాయలు 2020లో తీసుకోవడం జరిగింది. కానీ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు ప్రకటించిన కట్ ఆఫ్ తేదీ అనేది 2018 డిసెంబర్ 12వ తారీఖు ముందు తీసుకోవాలి లోను. తీసుకున్న లోన్‌లకే వర్తిస్తుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ మేము 2018 ముందు మా లోన్ అకౌంట్ క్రియేట్ అయింది గానీ, మేము మళ్ళా లోన్ తీసుకున్నదెప్పుడు 2020లో మేము లోన్ తీసుకున్నాం. కానీ మాకు బ్యాంక్ అధికారులు వీళ్ళు చెప్తున్నదేందంటే, మీరు 2018 ముందు కట్ ఆఫ్ డేట్ ముందు లోన్ తీసుకున్నారు. దానివల్ల మీకు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఎవరిని ఎడ్డోళ్ళని చేసి పెడతారో నాకైతే అర్థం కావట్లేదు. మనం చదువుకున్నోళ్ళకే ఇంతగానం ఆహ్ ఇట్లా కన్‌ఫ్యూజన్ ఉంటే మరి చదువుకోనోళ్ళు పేద రైతులకసలు స్టేట్‌మెంట్ అంటే తెలియని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారనేది నా యొక్క వాదన. ఆహ్, 23,500 లోన్ అనేది మనకు మా రుణమాఫీ అయిన తర్వాత మేము 2020లోనే తీసుకున్నాం. కానీ వీళ్ళు అధికారులంట మేమంట ఈ అకౌంట్ అనేది ఈ లోన్ క్లోజ్ చేసి మళ్ళా ఇంకో అకౌంట్ అనేది తీసుకోవాలట. కానీ మనకు జనరల్‌గా మనకు రాష్ట్రంలో సాధారణ పరిస్థితి ఏందంటే లోన్ అకౌంట్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది బ్యాంక్ అధికారులకు తెలవదా? మరి ఇది గవర్నమెంట్‌కి తెలవదా? తెలవదు గానీ ఈ కట్ ఆఫ్ డేట్ అనేది చాలా రాంగ్ అండి ఇది. రాంగ్ అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2020లో మేము లోన్ తీసుకున్నాం గానీ ఆహ్, 2020లోనే మేము లోన్ తీసుకున్నట్టుగా లెక్కకొస్తది గానీ దాని ముందు ఎట్లా తీసుకుంటామండి? ఆల్రెడీ మనకు 18లో మనకు కేసీఆర్ రుణమాఫీ జేసిండు. చేసినాక గూడా మరి లోన్ అకౌంట్ అనేది మనం క్లోజ్ చేస్తామా? బ్యాంక్ వాళ్ళు క్లోజ్ జేయాలి. యాక్చువల్‌గా బ్యాంక్ వాళ్ళు గూడా క్లోజ్ జేయరు. ఎందుకంటే ప్రతి లోన్ అకౌంట్ ఒక 5 సంవత్సరాల తర్వాతనే క్లోజ్ జేయడం జరుగుతుంది. ఇది మరి గవర్నమెంట్ వారికి తెలవదా? లేపోతే రైతులు పిచ్చోళ్ళు వీళ్ళకేం అర్థమైతదని మరి వీళ్ళు గైడ్‌లైన్స్ అనేది రిలీజ్ జేసిర్రా అనేది గూడా ఆహ్, పూర్తిగా తెలుసుకోవాల్సుందండి ఇది. ఎందుకంటే చాలామంది మాకు రేషన్ కార్డ్ ఉందండి. అన్ని అర్హతలున్నాయి. మా ఇంట్లో గూడా గవర్నమెంట్ జాబ్ అనేది లేదు. ఆహ్, మీ చాలామంది మేమే గాదు, చాలామంది గూడా రైతులు ఇలానే ఉన్నారు. మేము 2023 దాకా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నామండి. కానీ మాకనేది రుణమాఫీ అనేది వర్తించలేదు. హ్మ్. క చాలామంది ఇదే విధంగా రైతులనేది ఉన్నారు. కానీ ఎవరికి జెప్పాలో ఎవరికి తె సరిగ్గా జె ఎవరికీ తెలియక ఆందోళన చెందుతున్నారు రైతులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము అందరికి జేసినాం. ఇంకా
అని చెప్పుకుంటున్నారు. కట్ ఆఫ్ డేట్ ముందంటే ఇది కట్ ఆఫ్ డేటు ఇదేమన్నా న్యాయమైన కట్ ఆఫ్ డేటా అండి? కట్ ఆఫ్ డేట్ అనేది 2018లో కరెక్టే. కానీ మీరు 2020లో మేము లోన్ తీసుకున్నాం గాండి. 2020లో మేము కొత్త లోన్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం? అది బ్యాంక్ అకౌంట్ రూల్స్ ప్రకారం క్రాప్ లోను 5 ఏండ్లకి ఒకసారి క్లోజ్ చేస్తారు. కానీ దీనిది మనము క్లోజ్ చేయలేదు గదా! క్లోజ్ చేయకుండా మళ్ళీ లోన్ ఇచ్చిర్రు. మేము ఆల్రెడీ అయితే మొండి బకాయి కింద లేదుగా అండి మాది. లోన్ లేనప్పుడు ఔట్‌స్టాండింగ్ అనేది క్లియర్ చేయాలి గదా! మరి ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని ఈ రుణమాఫీ పెట్టిర్రో గాని అర్థమైతలేదు. చాలామంది రైతులును మీకు రుణమాఫీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కింద కామెంట్ చేయండి. తప్పకుండా వీళ్ళకి గూడా మేము అర్హులైనా గూడా అర్హులైన వారికి గూడా ఇలాంటి చిన్న చిన్న మోసం జేసి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్నాయండి గైడ్‌లైన్స్ అనేది. మాలాంటి చదువుకున్నోళ్ళకే ఉంటే చదువుకోని వాళ్ళ పరిస్థితి ఏందనేది మీరు గూడా ఆలోచించాలి కొంచెం. నేను చాలా ఇప్పుడు ఏఈఓ దగ్గర తిరిగిన, కలెక్టరేట్‌కి పోయానండి. ఫిర్యాదు ఇచ్చిన. అయినా గూడా నా డీటెయిల్స్ ఏమి వస్తలేవక్కడ. వాళ్ళు ఏఈఓ దగ్గర గూడా డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే చూపిస్తుంది. ఇక మేము చిన్న సన్నకారు రైతులమండి. మాకు ఎకరం ఎకరంన్నరనే పొలముంది. మాకు రేషన్ కార్డ్ అన్ని అర్హతలున్నా మేము రుణమాఫీ అనేది నోచుకోలేదు. మరి కానీ రేవంత్ రెడ్డి గారు అందరికి మేము జేసినాం అనేది ప్రకటనలో మాత్రం ఫుల్ ఇస్తున్నారు. మరి అది ఒకసారి జూడండి.